హాయ్ అండి. ఏంటండి సడన్గా లగేజ్ బ్యాగులతో వచ్చారు అనుకుంటున్నారా? ఏం లేదండి, అనుకోకుండా ఒక 5 డేస్ లాంగ్ టూర్ వెళ్తున్నాం. ఎక్కడికైనా మా ఫ్యామిలీ వరకే వెళ్లే వాళ్ళము, కానీ ఈసారి మాత్రం ఒక 30 మెంబర్స్ తోటి వెళ్తున్నాము. ఇలా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. అన్నవరం, సింహాచలం, పూరి జగన్నాథ్, కోనార్క్, సూర్య దేవాలయం ఇంకా ఉన్నాయిలేండి. అయితే ఇలా లాంగ్ టూర్ వెళ్ళేటప్పుడు మ్యాండేటరీగా ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది నేను సర్దుకుంటూ ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, బ్యాంక్ బ్యాలెన్స్ కార్డ్స్ అన్ని ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఇలా ఒక పౌచ్ లో పెట్టుకుంటే క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మెడిసిన్స్, అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. కోల్డ్, కాఫ్, ఫీవర్, హెడేక్, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి టాబ్లెట్స్ అన్ని పెట్టేశాను. ఎందుకంటే మనకు తెలిసిన టాబ్లెట్స్ నే యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా. ఇక మామూలుగా సోపు, షాంపూ, ఫెయిర్ అండ్ లవ్లీ, పౌడర్లు, బ్రష్లు, కోమ్స్ ఇవన్నీ పెట్టేశాను. ఇవన్నీ అందరికీ తెలుసు, కాకపోతే నేను ఇలా సర్దాను అని చెప్తున్నాను. ఇక ఒక డబ్బాలో ఇలా కుంకుమ తీసుకువెళ్తున్నాను. అది ఎందుకంటే మేము వెళ్ళేది పుణ్యక్షేత్రాలకు కదా, రెడీ అయ్యి కాస్త కుంకుమ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా లాంగ్ టూర్లకు వెళ్ళేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో గోల్డ్ని క్యారీ చేయడం కష్టం కదా, అందుకే నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ని ఇలా తీసుకువెళ్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో అందరికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.